హలో, హల్కీ ఏంది ఇలా కూర్చుంది డల్గా అని అనుకుంటున్నారా? అస్సలు అలా అనుకోనే అనుకోవద్దు. యాక్చువల్గా ఈరోజు సండే, నాన్ వెజ్ తెచ్చిర్రు. అందుకని అది ఉడకబెట్టి చేసి దానికి పెట్టే వరకు అది ఆ ప్లేస్ నుంచి అస్సలు కదలదు. ఎప్పుడు నాన్ వెజ్ తెచ్చినా వచ్చి దాని ప్లేస్లో అది ఆడ కూర్చుంటుంది. మాకు ఆడ కుకింగ్ చేయడానికి చాలా ఇబ్బంది. ఇంకోటి భయం ఏంటంటే ఏదైనా ఆయిల్ ఇట్లా కింద పడితే దాని మీద పడుతుందని భయంతో దాన్ని తిట్టి జరుపుతాం. అయినా వచ్చి ఆడనే కూర్చుంటుంది. మాకేమో దోశ చికెన్, దానికేమో చికెన్ బాయిల్ అయ్యే వరకు కొంచెం ఇవి శనగగింజలు వేస్తే ఇష్టంగా తింటుందని వేసిన. అస్సలు ముడతలేదు, చికెనే కావాలి. పోయినట్టు బయటకు వెళ్తలేవు. ఈ చిన్న కడుపుకు ఇంత అవస్థ, ఇంత ఉంది చిన్న కడుపు, ఇంత కడుపు ఇంత అవస్థ. చికెన్ దండలాడుతుంది పొట్టిది. నీకోసం బిడ్డ ఉడుకుతుందాడా? నీకేనా తల్లి? నాకే అంటారు కానీ పెడతలేరు. ఇంకా అలయ్ మమ్మీ అలయ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. అలయ్, వెరీ గుడ్. అలయ్ అలయ్ అలా ఇస్తా చికెన్, అలా ఇస్తే చికెన్. అలయ్ బిడ్డ హలో, వెరీ గుడ్. అలానే కదా ఇచ్చేస్తా, పెట్టండి. హలో హలో. వెయిట్ చేసి 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 అలసిపోయి ఆ మూలకే కూర్చుంది. ఇప్పుడు చికెన్ వేస్తే ఎట్లా రియాక్ట్ అవుతుంది చూడు. దాని గిన్నె చూసింది. అల్కి ఇక చికెన్ వేసుకో, ఎట్లా చూస్తుంది. చికెన్ 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 చికెన్. తిను. హల్కి దగ్గర నాకు నచ్చేది ఏంటంటే, ఎప్పుడైనా నాన్ వెజ్ పెడతాం కదా, దాన్ని మంచిగా అక్కడి నుంచి తెచ్చుకొని మంచిగా మ్యాట్ మీద పెట్టుకొని కూర్చొని తింటుంది. దానికి నాన్ వెజ్ పెట్టినప్పుడల్లా పక్కన వాటర్ పెట్టేస్తాం. నాన్ వెజ్ తింటే వాటర్ బాగా తాగుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.